పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ స్పోర్ట్స్. నేను మీ సాయి భైరి. మ్యాచ్ నెంబర్ 57 ఈరోజు ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ ఆడబోతుంది. రాయ్పూర్ వేదికగా జరగబోతున్నటువంటి మ్యాచ్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎవరికి ఎక్కువ ఎడ్జ్ ఉంది, రెండు జట్ల బ్యాటింగ్ బలాలు, బౌలింగ్ బలాలు పూర్తిగా మనం విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇది రాయ్పూర్ వేదికగా జరుగుతున్నటువంటి మ్యాచ్ కాబట్టి ఇక్కడ ఇప్పటివరకు జరిగినటువంటి ఒక 10 మ్యాచ్ల గురించి చూస్తే హెడ్ టు హెడ్ ఆర్సీబీ ఉన్న కేకేఆర్ 4 మ్యాచ్లో ఆర్సీబీ గెలిచింది, 6 మ్యాచ్లో కేకేఆర్ గెలిచింది. బట్ ఈ సీజన్లో మాత్రం కేకేఆర్తో పోలిస్తే ఆర్సీబీ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఈ మ్యాచ్ కీలకంగా మారబోతుంది. ఎందుకంటే కేకేఆర్ ఈ మ్యాచ్ ఓడిపోతే ప్లే ఆఫ్స్ నుంచి ఆల్మోస్ట్ నిష్క్రమించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్సీబీ మాత్రం గెలిస్తే తను ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి మరింత స్ట్రాంగ్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి మ్యాచ్ ఇరు జట్లకు కూడా అని చెప్పవచ్చు. సో ఇక్కడ ఈ గ్రౌండ్లో కనుక మనం చూస్తే పెద్దగా హై స్కోర్ వచ్చేటువంటి గ్రౌండ్ ఏం కనిపించట్లేదు. 180 ఆ స్కోర్ వరకు వస్తే రావచ్చు ఎవరు బ్యాటింగ్ చేసినా కూడా. అండ్ ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన వాళ్ళకంటే కూడా చేజింగ్ చేసిన వారికే ఎక్కువ విన్నింగ్ పర్సంటేజ్ కనిపిస్తుంది. 70% వరకు విన్నింగ్ పర్సెంట్ సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళకి గ్రౌండ్లో ఉంది. 30% అటు ఇటుగా మొదట బ్యాటింగ్ చేసిన విన్నింగ్ పర్సంటేజ్ ఉంది. కాబట్టి ఎవరికి టాస్ గెలిచినా కూడా ఎక్కువగా బౌలింగ్ తీసుకోవడానికి అవకాశం ఉన్నట్టుగా మనకు స్పష్టంగా కనపడుతుంది. అండ్ బౌలింగ్ కూడా పేసర్లకి ఎక్కువ ఇక్కడ అడ్వాంటేజ్గా ఉంది గ్రౌండ్లో, స్పిన్నర్లకి కొంత తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక రెండు జట్ల బ్యాటింగ్ విభాగానికి విషయాలకు వస్తే ఆర్సీబీ ఈ సీజన్లో మొదటి సెషన్లో ఆడినంత అగ్రెసివ్ మోడ్లో అయితే ఇప్పుడు కనిపించట్లేదు. గత కొన్ని మ్యాచ్ల నుంచి ఫేలవమైనటువంటి ప్రదర్శన ఆర్సీబీ నుంచి కనపడుతుంది. మొదట 6-7 మ్యాచ్లు చూస్తే అసలు ఆర్సీబీని ఎవరైనా టచ్ చేయగలుగుతారా, ఇంత విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ తోటి దూసుకువెళ్తున్నటువంటి ఈ టీంని, మళ్ళీ డిఫెండింగ్ ఛాంపియన్గా ఉన్నటువంటి ఈ టీంని ఎవరైనా టచ్ చేయగలుగుతారా అనేటువంటి ప్రశ్నలు, అనుమానాల నుంచి ఇప్పుడు అసలు కనీసం ఆర్సీబీ ప్లే ఆఫ్స్ వరకు వెళ్తుందా లేదా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్. ఆల్మోస్ట్ వెళ్తుంది, కానీ అంత దారుణమైనటువంటి వైఫల్యంతో ముందుకు వెళ్తుంది. దాంట్లో ప్రధానంగా కోహ్లీ వైఫల్యం గత 2-3 మ్యాచ్ల నుంచి. అండ్ అలాగే మిడిల్ ఆర్డర్లో కూడా ఫస్ట్ 6-7 మ్యాచెస్లో ఆడినంత అగ్రెసివ్గా పటిదార్ కానీ, జితేష్ కానీ, టీమ్ డేవిడ్ నుంచి కానీ అంత అగ్రెసివ్ బ్యాటింగ్ అయితే కనపడట్లేదు. దీంతో బ్యాటింగ్లో విఫలమవుతూ ఓడిపోతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇక కేకేఆర్ విషయానికి వస్తే కేకేఆర్లో బ్యాటింగ్ లైనప్ ఇప్పటికీ ఇంకా ఒక స్ట్రక్చర్ అనేది సెట్ అవ్వట్లేదు. అజింక్య రహానే తీసుకునేటువంటి నిర్ణయాలు పూర్తిగా ఒక్కొక్క మ్యాచ్కి ఒకలా ఉండడం అనేది ఆ యొక్క జట్టు సమతూకాన్ని దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక ఈ రెండు జట్ల బ్యాటింగ్ విషయానికి వస్తే ఇక్కడ మొదట ఆర్సీబీలో ఫిలిప్ సాల్ట్ లేనటువంటి లోటు స్పష్టంగా కనిపించింది. కోహ్లీ కూడా ఫామ్లో లేకపోవడం అనేది కూడా కనపడుతుంది. తర్వాత పడిక్కల్, కోహ్లీ ఓపెనింగ్లో వస్తారు కాబట్టి ఈరోజు కోహ్లీ కనుక క్లిక్ అయితే పడిక్కల్ కూడా విధ్వంసం చేస్తే, ఆ తర్వాత పట్టిదార్ స్ట్రాంగ్ లైనప్, జితేష్ ఉంది. ఆ మధ్యలో టీమ్ డేవిడ్ వరకు కూడా ఇంకా అసలు అన్ని టీముల కంటే దారుణంగా బ్యాటింగ్ లైనప్ ఉందంటే ఆర్సీబీకి 8వ నెంబర్ వరకు కూడా ఇంపాక్ట్తో కలిపి 8-9వ నెంబర్ వరకు కూడా వెంకటేష్ అయ్యర్తో సహా బ్యాటింగ్కి దించుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి చాలా లాంగ్ బ్యాటింగ్ ఉన్నటువంటి టీం ఆర్సీబీ చాలా స్ట్రాంగ్గా ఉంది ఆన్ పేపర్. మొదటి 6-7 మ్యాచ్ల్లో ఏ రకంగా బ్యాటింగ్ చేసిందో ఆ లైనప్ కనుక చూసినట్లయితే చాలా స్ట్రాంగ్ కేకేఆర్తో పోలిస్తే ఆర్సీబీ బ్యాటింగ్లో ఉంది. ఇక కేకేఆర్ విషయానికి వస్తే అలాన్ని మధ్యలో కొన్ని మ్యాచ్లు డ్రాప్ చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ మ్యాచ్ పెట్టారు. అండ్ లాస్ట్ మ్యాచ్లో సెంచరీ తోటి విధ్వంసాన్ని సృష్టించాడు ఫిన్ అలన్. ఒకసారి ఫిన్ అలన్ బ్యాట్ను జులిపిస్తే ఏం జరుగుతుందనేది గత మ్యాచ్లో చూడడం జరిగింది. అంతకుముందు మ్యాచ్ల్లో కూడా అదే పరిస్థితి. ఫిన్ అలన్ మళ్ళీ ఈ మ్యాచ్లో ఉంటాడు. ఫిన్ అలన్ కనుక నిలబడితే ఒక 6-10 ఓవర్లు పూర్తిగా స్కోర్ అందనంత ఎత్తుకు ఎదిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఓపెనింగ్ జోడియే ఇంకా సెట్ కానటువంటి పరిస్థితి. అజింక్య రహానే కనుక ఓపెనింగ్ మరలా వచ్చినట్లయితే ఆ ప్లేస్లో నరైన్ కానీ, సిఫర్ట్ కానీ వారిని కనుక ఇంట్రడ్యూస్ చేస్తే కొంత బెటర్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది కేకేఆర్. కానీ అలా చేయకపోవచ్చు. అజింక్య రహానే మళ్ళీ ఫినాల్ దిగేటువంటి అవకాశం ఉంది. ఇక మిడిల్ ఆర్డర్లో రింకు సింగ్ మినహా మిగతా బ్యాటింగ్ అంతా కూడా పెద్దగా అనుకున్న స్థాయిలో గ్యారంటీగా రాణించినటువంటి పరిస్థితి ఉంది. గ్రీన్ కూడా భారీ డబ్బులతో తీసుకున్నారు, బట్ ఆశించినటువంటి స్థాయిలో ఇప్పటివరకు సీజన్లో రాణించినటువంటి పరిస్థితి కనపడట్లేదు. మిగతా బ్యాటర్లు కూడా అలాంటి పరిస్థితే ఉంది. సో రింకు సింగ్ ఒక్కడే కొంత భారాన్ని మోస్తూ ముందుకు తీసుకువెళ్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి బ్యాటింగ్లో కొంత ఆర్సీబీ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బట్ ఇన్ కేసు ఒకవేళ ఫినాలను కనుక ఆడినట్లయితే విధ్వంసం సృష్టిస్తే భారీ స్కోర్ దిశగా కేకేఆర్ వెళ్ళేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే ఆర్సీబీలో చాలా అద్భుతమైనటువంటి బౌలింగ్ లైనప్ అయితే మనకు కనపడుతుంది కేకేఆర్తో పోలిస్తే. కేకేఆర్లో సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి ఫామ్లోకి రావడం అనేది చాలా కలిసి వచ్చేటువంటి అంశం వీరికి. మిగతా వారు కూడా ఈ గత 2-3 మ్యాచ్ల నుంచి అద్భుతమైన ఫామ్లోకి రావడంతో బౌలింగ్లో కూడా కేకేఆర్ ఆర్సీబీ కంటే కూడా కొంత స్ట్రాంగ్గా కనిపిస్తుంది. బట్ కేకేఆర్ ఉన్నటువంటి బౌలింగ్ విభాగంతో పోలిస్తే ఆర్సీబీ బౌలింగ్ విభాగమే కొంత స్ట్రాంగ్గా ఉందని చెప్పవచ్చు. ఇక్కడ భువనేశ్వర్ కూడా అద్భుతమైనటువంటి హాజల్వుడ్, భువనేశ్వర్ చాలా ఒక మ్యాచ్లో ఏం చేస్తారో మనం చూసాం. ఒక్కసారి వారికి కనుక ఆ పిచ్ కనుక స్వింగ్ దొరికిందంటే
అవతల బ్యాట్స్మెన్లు ఎంత పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టి బయటికి పంపించేటువంటి పరిణామం ఆర్సీబీ బౌలర్ల దగ్గర ఉంది. సో ఇప్పుడు కేకేఆర్ కూడా అటువైపు నుంచి కూడా అదే రకమైనటువంటి స్పిన్ మంత్రంతో ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు కాబట్టి వాటికి తోడుగా మిగతా స్పేసర్లు కూడా కొంత సపోర్ట్ చేయగలిగితే, గ్రీన్తో సహా మిగతా వాళ్ళు సపోర్ట్ చేయగలిగితే బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. బట్ ఆర్సీబీ బౌలింగ్లో కూడా స్ట్రాంగ్గా ఉందని చెప్పవచ్చు. సో ఇక్కడ ఎవరు బ్యాటింగ్ చేసినా కూడా పెద్దగా 200 స్కోర్ అయితే చూసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేది కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ యొక్క చరిత్రను బట్టి చూస్తే, గత కొన్ని మ్యాచ్ల నుంచి అక్కడ వస్తున్నటువంటి రిజల్ట్స్, అక్కడ వస్తున్నటువంటి స్కోర్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఏదేమైనా కూడా ఈ మ్యాచ్లో ఎవరు ఫేవరెట్గా ఉంటారు, ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అనుకుంటే, కేకేఆర్ ఈ మ్యాచ్ ఓడిపోతే ఎలిమినేట్ అయ్యేటువంటి పరిస్థితి ఆల్మోస్ట్ 99% ఉంటుంది. ఆర్సీబీ గెలిస్తే ప్లే ఆఫ్స్కి దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రెండిటికి చాలా డూ ఆర్ డై కాబట్టి ఈ మ్యాచ్ చాలా టఫ్గా ఉండబోతుంది. 50-50గానే ఫైట్ అయితే కొనసాగబోతుంది. బట్ స్లైట్ ఎడ్జ్ మాత్రము ఆర్సీబీకి ఉందని చెప్పొచ్చు. ఒక 55% ఆర్సీబీ గెలిచేటువంటి అవకాశం ఉంటుంది, 45% కేకేఆర్ గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏమైనా ఫిన్నాలను కనుక విధ్వంసం సృష్టిస్తే ఆ పర్సంటేజ్ మారేటువంటి అవకాశం కూడా ఈ మ్యాచ్లో మనం చూడొచ్చు.